ఒక్క నిర్ణయం, పవిత్రంగా ఉండాలి అనేటువంటి ఆ తపన, ఈ యవ్వనేచ్ఛలని నేను విడిచిపెట్టాలి అనే ఆ కోరిక, దేవుడు ఆలస్యమైన మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. కష్టంగానే ఉంటుంది కొంత భక్తి జీవితం. నిందలు, అవమానాలు, శ్రమలు, సూటిపటి మాటలు సొంత వారి నుంచి రావచ్చు, ఫ్రెండ్స్ నుంచి రావచ్చు, రక్త సంబంధికుల నుంచి రావచ్చు. కానీ భక్తిని నువ్వు కొనసాగిస్తే ఆ భక్తి జీవితాన్ని దేవుడు హానర్ చేస్తాడు, దేవుడు గణపరుస్తాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నీ భక్తి జీవితాన్ని ఆయన చూస్తున్నాడు. ఎవరు నిన్ను చూడకపోవచ్చు, నిన్ను ఆయన చూస్తున్నాడు అనే విషయాన్ని గమనించు. ఆయన కనుదృష్టి నుండి మనం ఎవ్వరం తప్పించుకోలేం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఆకాశం కింద ఎక్కడికి వెళ్ళినా, ఏ పొదలో దాక్కున్నా, ఏ ఏ ఏ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళినా ఆయన కనుదృష్టి నుంచి నువ్వు తప్పించుకోలేవు. ప్రియమైన సోదరుడా, సోదరి, జ్ఞాపకం పెట్టుకో. వేటిని విడిచిపెట్టాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మరి వేటిని ఫాలో అవ్వాలి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును, ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది, ఫాలో దీస్ థింగ్స్, ఫ్లీ దీస్ థింగ్స్, వాటిని విడిచి పారిపో అని ఉంటుంది. ఫాలో దీస్ థింగ్స్, వీటిని ఫాలో అవ్వు. నీతిని, ప్రేమను, భక్తిని, సాత్వికమును, విశ్వాసము, ఓర్పు, ఇవన్నీ సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. కానీ మనం ఏంటంటే మన ప్రయాస వేరు. ఈ లోకంలో మన, చెప్పండి అమ్మా, ఈ లోకంలో మన ప్రయాస, మన తాపత్రయం అసలు వేరు. దానికోసం ఎంపర్లాడుతూ ఉంటాం మనం. ఇప్పుడు అందరూ అదే, దీనికోసం ప్రయాసపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? నేను దేవుని నీతిగా ఉండాలండి, భక్తిగా ఉండాలండి, ప్రేమతో ఉండాలి, దేవుని ప్రేమతో, విశ్వాసంతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి, సహనం కలిగి ఉండాలి. ఇలాంటి ఆ మాటలతో మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ, భక్తి పూర్వకమైనటువంటి జీవితంలోనికి మన జీవితాన్ని ట్రైనప్ చేసుకుంటూ, అంటే ఎక్సర్సైజ్ చేసుకుంటూ జీవించే వాళ్ళు ఎంతమంది? చాలా తక్కువ. వాటి కోసం ప్రయాసపడమని తిమోతితో చెప్తున్నాడు పాల్. నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు? నీ ప్రయాస దేనికి? ఇవన్నీ క్షయమైనటువంటివి అని గుర్తుపెట్టుకో. ఇవి ఒకరోజు లయమైపోతాయి. కానీ దేవుని యొక్క సన్నిధిలో నీవు కలిగి ఉన్న ఆ భక్తి జీవితం, నీవు కలిగి ఉన్న ఆ ఆత్మ సంబంధమైనటువంటి విలువలు, అవి ఎప్పటికీ పోవు. అవి ఎప్పటికీ పోవు. అవి అక్షయమైనటువంటివి, అవి లయము కానటువంటివి. క్షయమైన వాటి కోసం మనం